హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అందరికీ ముందుగా బోనాల పండగ శుభాకాంక్షలు. ఏంటి అక్క లేట్గా పెట్టింది అనుకుంటున్నారా? మేమైతే లాస్ట్ ఆదివారమే చేసుకుంటాము బోనాల పండగ, అందుకని లేట్గా వీడియో పెడుతున్నాను. సో మేమైతే ఇక్కడ బోనంని తయారు చేస్తున్నాం అనమాట. ఎప్పుడూ ఒకేలాగా ఎందుకని చెప్పేసి ఈసారి ఇలా బోనంని తయారు చేద్దామని అనుకున్నాము. సో ఏదో కష్టపడి చాలా కష్టపడి చేసినామన్నమాట. ఇలా పసుపుని కుండలకంతా ఆయిల్ పూసి జల్లెడతో పసుపుని ఇలా జల్లించినాము. బట్ అది ఊరికే రాలిపోతుంది. అందరూ వీడియోలో చూస్తే మాత్రం, వేరే వీడియోస్లో చూస్తే ఇలానే చేస్తున్నారు. బట్ మాకు మాత్రం రాలేదు. అయినా సరే వదలకుండా కష్టపడి తయారు చేసినామన్నమాట. సో చాలా టైం పట్టింది ఈసారి బోనాలు తయారు చేయడానికి. నార్మల్గా అయితే సున్నమన్నా గంధమన్నా పెట్టేసి మనం బొట్లు పెడతాం కదా, అలా పెట్టేస్తే సరిపోతుంది. బట్ ఎప్పుడు అలానే అవుతుంది కదా అని చెప్పేసి ఈసారి ఇలా అమ్మవారి ఫేస్ అలా చేద్దామని చెప్పేసి ట్రై చేసినానన్నమాట. పర్లేదు, బాగానే వచ్చింది, నాట్ బ్యాడ్. బట్ ఇంకా బాగా చేయాల్సిందేమో అనిపించింది నాకైతే. మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత మీరే చెప్పాలి ఎలా వచ్చింది మా బోనం అనేది. చాలా అంటే ఇలా చేస్తూ ఉంటే వేరే వీడియోస్లో చూస్తే వాళ్ళకి మాత్రం చాలా నీట్గా వచ్చింది. నాకు అర్థం కాలేదు, అంటే వాళ్ళకి ఎలా వచ్చిందో. అంటే ఎక్స్పీరియన్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది కదా, అంతేనేమో మరి. మొత్తానికైతే ఇలా ఉన్నదాన్ని పర్లేదు, బాగానే చేసుకున్నాము. మీరందరూ బోనాల పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. 2 బోనాలు 2 అమ్మవాళ్ళకి తీసుకెళ్తాం అన్నమాట. సో 2 బోనాలు రెడీ చేస్తున్నాము. ఒకటేమో ఇంటి దగ్గరే ఉంటుంది, ఇంకొకటేమో చాలా దూరం వెళ్ళాలి. చాలా అలసిపోయినాము ఈసారి అయితే. మొత్తానికైతే పండగను మాత్రం చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో అమ్మవారిని అయితే నేనైతే ఇలా గీస్తున్నాను. ఇక్కడ కుంకుమని ఆయిల్లో కలిపి ఇలా అమ్మవారి ఫేస్ షేప్ గీసాం కదా, దాంట్లో అద్దుతున్నాం అన్నమాట. డైరెక్ట్గా డ్రైది పెడితే రాలిపోతుంది, అంతా అవుతుందని చెప్పేసి ఇలా పెట్టినాము, ట్రై చేసాము. ఇక్కడ వేపకొమ్మలు అల్లుతున్నారు అండ్ ఓము స్వస్తిక్ కూడా వేసినాము. ఇంకా చాలా టైం పట్టింది, ఒక 1.5 hour 2 hours పట్టింది పెట్టడానికి. మొత్తానికైతే కంప్లీట్ అయింది. బోనానికి ఇంకా ఫస్ట్ కంకణం కట్టేసి ఆ తర్వాత వేప కొమ్మలు పువ్వులు అన్నీ పెట్టేసినాం అన్నమాట. సో ఇలా అయితే రెడీ చేసినాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేసినామో కామెంట్ చేయండి. మీరు మీ బోనాల పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. చాలా పెద్దగా అయిపోయింది వీడియో అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఇంకా అంత మరీ పెద్దగా ఉంటే కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా అని చెప్పేసి ఇలా ట్రై చేసినాం అనమాట. ఈసారి చిన్న పైన కుండలు ఉంటాయి కదా, వాటిలో తమలపాకులు పెట్టినాము. మా చిన్నత్తమ్మ ఇక్కడ బియ్యం కలుపుతుంది, ఓడి బియ్యము అమ్మవాళ్ళకి. జల్లకడవ కూడా పుదియాలి కాబట్టి, సో మా చెల్లి జల్లకడవని పుదిస్తుంది. అందరము ఏదో ఒకటి పని చేసుకుంటున్నాం. ఎప్పుడు అందరం కలిసి అన్ని పండగలు సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఇలా చేసుకున్నాం అనమాట. సీతు చూడండి, ఏదో మాస్క్ పెట్టుకొని బూచి బూచి అంటుంది. దాని పని దానికి ఉంది, మా పని మాకుంది. ప్రొద్దున లేవగానే 9:30కి స్టార్ట్ అవ్వాలి, బోనాలు తీసుకొని వెళ్ళడం అని అనుకున్నాము. బట్ వేరే వాళ్ళు చాలా లేట్ చేసారు. మేము 9:30కి రెడీ అయితే 11:30 ఆల్మోస్ట్ 12 అయిపోయింది మేము బయలుదేరేసరికి. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది ఈసారి మాకైతే. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి 2:30 అయింది. ఎండకి అసలు చాలా అలసిపోయినాం అనమాట. అన్నీ ఇలా అయితే సెట్ చేసుకొని పెట్టుకున్నాము అమ్మవారికి బోనంని, సారీ అమ్మవారిని అంటున్నాను. అన్నీ బియ్యంలో కుడకలు తమలపాకులు అన్నీ పెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకొని మేము రెడీ అయ్యేసరికి 9:30 10 అయిపోయింది అంతే. ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయినాము. బియ్యం కింద ఇస్తరాకులో బియ్యం పోసి బోనంని అక్కడ పెట్టినాము. తర్వాత అమ్మవారికి, ఇది మా దేవుడి గది అన్నమాట. మాకు ప్లేస్ ఎక్కువ లేదు, సో దేవుడు ముందే పెట్టాలి కాబట్టి అక్కడే పెట్టాల్సి వస్తుంది. చిన్నగా ఉంటుంది కాబట్టి అన్నీ అందులోనే చేసుకోవాల్సి వస్తుంది.
తర్వాత ఇవన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత నైవేద్యంని పెడుతున్నాం అనమాట అమ్మవారికి. ఆకుకూర, వైట్ అన్నము, ఇంకా పెరుగు, పచ్చిపులుసు ఇవన్నీ వేసి బోనం లోపల పెట్టేసి పెడతామన్నమాట. సో ఇలా అయితే మేమైతే నైవేద్యాన్ని పెట్టాము అమ్మవారికి. తర్వాత మేమైతే అన్నీ సెట్ చేసుకొని ఇవన్నీ బోనంకి ఇంకా అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది, మీరు ఏమనుకోవద్దు, అది వీడియో అనేది రివర్స్లో వచ్చింది. అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ వేరే వాళ్ళందరూ లేట్ చేసిరు, ఇంకేం చేయలేం కదా, అందరం కలిసి వెళ్ళాలన్నప్పుడు మనం వెయిట్ చేయాలి, తప్పదు. కాకడ పట్టేసి నూనె పోసి రెడీగా పెట్టుకున్నాము. 2 అమ్మవాళ్ళకి కాబట్టి 2 ఓడిబియ్యాలు, ఇంకా బోనంతో పాటు 2 మంగళహారతులు ఇవన్నీ రెడీ చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా బోనాలు? బాగున్నాయా లేదా చెప్పండి. అందరికీ పసుపు పెడుతున్నాను. ఇక్కడ పెద్ద ముత్తైదు సీతుకి ఫస్ట్ పెడుతున్నాను అనమాట. ఏదైనా ఫస్ట్ నా కూతురికి పెట్టుకోవాలని ఉంటుంది కదా, సో దానికి ముందు పసుపు పెడుతున్నాను. దాని ఫేస్ కనిపించట్లేదు మీకు, సో దాని క్లిప్ ఎలా వచ్చింది చూడండి. ఎలా రెడీ అయింది సీతు, బాగుందా? చాలా క్యూట్గా అనిపించింది. అందరమ్మో క్యూట్ ఉందన్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. 11:30, 12 అలా అయిపోయింది. నేను బోనం ఎత్తుకుంటున్నాను కాబట్టి మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, సో కిందికి దిగడం కష్టం అయిపోతుందని కిందికి వెళ్ళిన తర్వాత బోనం ఎత్తుకున్నాను. వీళ్ళేమో పట్టుకొని దిగుతున్నాం అనమాట. గల్లీ మొత్తంలో 4 మాత్రమే బోనాలు తీసినాము, సో 4 బోనాలు ఉంటాయి. ఇంకా వేరే వాళ్ళందరూ తీయలేదు కాబట్టి 4 బోనాలే ఉంటాయి. కానీ అందరూ వచ్చిర్రు, చాలామంది వెళ్ళినాం అనమాట. ఇక్కడ పక్కనే ఉంటుంది టెంపుల్, సో వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా బోనము? నేను ఎలా రెడీ అయ్యానో కమెంట్ చేయండి. మీరందరూ కూడా ఇలానే చేసుకుంటారా, లేదంటే ఇంకేదైనా వెరైటీగా ఉంటుంది? ఒక్కొక్క ఊరిలో ఒక్కోలాగా ఉంటుంది కదా, సో ఎలా ఉంటుందనేది కమెంట్ చేయండి. అందరం వెళ్తున్నాము. ఇంకా చాలామంది వచ్చారు, అందరికీ రిలేటివ్స్ వచ్చారు కాబట్టి ఇంతమంది ఉన్నారు. పాపం మీ ఆంటీ వాళ్ళు వేరే గల్లీ నుండి వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసము. వాళ్ళని ముందు తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టి తర్వాత మమ్మల్ని తీసుకెళ్లారనమాట. సో వెళ్తున్నాము, టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. పక్క గల్లీలోనే ఉంటుంది కాబట్టి అంత దూరం అనిపించదు, 2-3 మినిట్స్లో వెళ్ళిపోతాము. అందరం వెళ్ళాం. అందరూ పిల్లలే ఉన్నారు, చూసిరా, పొట్టెరగాన్లే ఎక్కువ ఉన్నారు. ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ బోనం అన్నమాట. సో ఎల్లమ్మ తల్లి గుడిలో ఇలా ఫస్ట్ 5 రౌండ్లు తిరుగుతాం కదా, వెళ్తున్నాము. మేము ఇక్కడనే పుట్టకి పాలు కూడా పోస్తాము. నాగుల పంచమికి ఇక్కడికే వస్తామన్నమాట, పక్కనే ఉంటుంది కాబట్టి చాలామంది ఇక్కడికే వస్తారు. సో ఆ పుట్ట కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. అక్కడ నుండి తిరిగి వెళ్తున్నాము. ఇలా మేమైతే మా బోనాల పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది మాకైతే. 5 రౌండ్లు తిరిగిన తర్వాత ఇక్కడ బోనం దించుతాం కదా, సో ఇంకా లాస్ట్ రౌండ్ అన్నమాట. ఇక్కడ మా గల్లీలో అన్నయ్య డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. ఇలా ఏమంటారు, ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా ప్రతి దగ్గర. అన్నయ్య చూడండి బాగా చేస్తున్నాడు డ్యాన్సు, ఇంకా చప్పుడు కొట్టుకుంటూ వస్తుంటే ముందు పాపం ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరైనా చేయొచ్చు కదా పిల్లలైనా, ఎవరు రాలేదు. అన్నయ్య మాత్రం మంచిగా చేసిండు డ్యాన్స్. థ్యాంక్స్ అన్నయ్య, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసినందుకు. అమ్మవారి దగ్గరకు వచ్చేసినాం. ఇంకా బోనాలని మా ఆయన దించుకుంటున్నాడు అన్నమాట అందరి. సో జెంట్స్ లోపలికి వెళ్ళి దించాలి కాబట్టి ఇంకా ఈయన ముందున్నాడు కాబట్టి వెళ్ళిపోయిండు. తనే అందరి తీసుకున్నాడు బోనాలు, అక్కడ పెట్టేస్తున్నాడు. తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఇంకా అందరి అమ్మవారికి పూజ అన్నీ చేసుకొని ఓడిబియ్యం పోసుకొని మేము ఇంకా
ఏమంటారు అమ్మవారికి బియ్యం పోసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చింది పంతులమ్మ. అవన్నీ పూజ అయ్యే వరకు అక్కడే ఉన్నాము. చీర కట్టించి పూల దండ నిమ్మకాయలు అన్నీ వేసే వరకు చాలా టైం పట్టింది. ఇక్కడ కూడా మేమైతే ఇక్కడ మా గల్లీలో లోపల ఉన్న వాళ్ళందరము ఎవరెవరం బోనం తీసుకున్నాం వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. అందరం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఒక్కోళ్ళు బియ్యం పోసేసరికి అమ్మవారికి చాలా టైం పట్టింది. 1 అవర్ 1.5 అవర్ అక్కడే ఉన్నాం. చూసారా మా అందరి బోనాలు ఎలా ఉన్నాయో. అమ్మవారు ఇక్కడ ఏమంటారు నాగమ్మపై కూర్చొని ఉంటుంది అన్నమాట. పాముపై 5 పడగలతో ఉంటుంది. అయిపోయింది పూజ అందరిది. మళ్ళీ మా ఆయననే వచ్చి అందరికీ బోనాలు ఎత్తుతున్నాడు. ఒక్కొక్కరికి లైన్గా అన్నీ అయిపోయేవరకు ఇంకా తప్పదు కదా, అందరం కలిసి చేసుకోవాలి. గల్లీలో ఉన్నప్పుడు అందరం అన్నీ కలిపి ఉండాలి, కలిసిమెలిసిగా ఉండాలి. కాబట్టి మేమందరం చాలా బాగా క్లోజ్గా ఉంటాం. అన్ని పండుగలు నిజంగా కలిసి చాలా బాగా చేసుకుంటాం. మా గల్లీలో అందరము ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ నాకైతే బోనం ఎత్తుతున్నాడు మా ఆయన. అవును ఫ్రెండ్స్, ఇంతకీ నేను ఎలా రెడీ అయ్యానో చెప్పండి. బాగుందా నేను ఎలా రెడీ అయ్యానో కామెంట్ చేయండి. మ్యూట్లో ఉంటున్నాను అనుకోండి. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అయిపోయింది, వెళ్తున్నాము. వెళ్ళే ముందు అందరం కలిసి ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి ఇక్కడ ఆగినాం అన్నమాట. ఇలాంటి ఫోటోలన్నీ చాలా మెమొరీగా ఉంటాయి మనకి. సో మేము ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఫోటోలు అనేది తీసుకుంటాం. రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. అందరం ఇంటికి వచ్చేసినాము. 3 బోనాలు కాబట్టి ఇంకా త్వరగా అయిపోయింది. ఒక్కళ్ళేమో వేరే గల్లీలో ఉంటారు. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఇలా కాళ్ళకి నీళ్ళు పోస్తారు కదా, మా అత్తమ్మ పోస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టెంపుల్ దగ్గరికి వెళ్ళినాం కానీ అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు. వెళ్ళేటప్పుడు చాలా బిజీగా ఉండే. సో అందుకనే కొంచెం క్యాప్చర్ మాత్రమే చేసినాము. ఇది పోచమ్మ గుడి అన్నమాట. ఇక్కడికి అందరము అంటే చేంజ్ చేసుకుంటారు కదా, ఒకళ్ళు ఒక దేవుడికి ఎత్తుకుంటే బోనం ఇంకొక దేవుడికి. సో ఇక్కడ మా ఫ్రెండ్ సవిత ఎత్తుకుందనమాట, కజిన్. సో ఇదన్నమాట బోనాల పండగ. ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి. మేమైతే కొన్ని ఫొటోస్ కూడా దిగినాము, అవి కూడా యాడ్ చేస్తున్నాను. మా బోనాల పండగ ఇలా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ వీడియోని వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను. మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.